చూడు మాటలు చూసాను మేము చేయాలి. ఇప్పుడు ఈ నుంచి మేమందరం కదిలి ఆదులు దొరుకుతున్నాడు కడప శాసనసభ్యురాలు మాధవిరెడ్డి చెత్త మేయర్ ఇంట్లో వేయండి, కార్పొరేటర్ల ఇంట్లో వేయండి అని మాట్లాడినప్పుడు 2 రోజులు ఆమె శనివారం మాట్లాడితే ఆది లేదు సార్ ఆమె మాట్లాడింది 2 రోజుల తర్వాత ఒకరోజు సండే కావడంతో పెట్టగా మళ్ళీ మండే కృష్ణాష్టమి రోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిజంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, నియంత పరిపాలన జరుగుతుందా, ఇక్కడ గూండారాజ్యం జరుగుతుందా, హత్యా రాజకీయాలు జరుగుతున్నాయా, ఒక్కొక్కరి మీరు అందరూ ఆలోచన చేయాలి. మీరు మాకు ఇన్ని మీడియా ద్వారా చూస్తున్నారు, కానీ రాష్ట్రంలో జరిగే పరిస్థితులు కూడా ఒక్కొక్కరి మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది. ఉదాహరణ మన కడప నగరం చూద్దాం. హిందూ, ముస్లిం, క్రైస్తవులు అందరం అన్నదమ్ముల్లాగా మెలుగుతున్నాం. ఏ పండగలైనా అందరం కలిసి చేసుకుంటున్నాం. ఎక్కడ కానీ పొరపచ్చలు లేవు. 30 ఏళ్ళు నా రాజకీయం, ఎంతోమంది ఎమ్మెల్యేని చూసాం. నేను 20 ఏళ్ళుగా జిల్లా అధ్యక్షుడిని, మేయర్గా 10 ఏళ్ళు, 5 ఏళ్ళు సర్పంచ్గా. ఇంతవరకు కడప నగరంలో ఎటువంటి పొరపచ్చలు లేకుండా అందరం కలిసిమెలిసి తిరిగే వ్యక్తులం. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అన్ని పార్టీల సిపిఐ, సిపిఎం, టీడీపీ, బీజేపీ అందరం కలిసిమెలిసి తిరుగుతూ ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళం. ఈరోజు ఒక మహమ్మారి ఎమ్మెల్యేగా అయ్యి కడపలో ఈ 3 నెలల్లో ఎంత అరాచకాలు చేస్తుందో మీరు ఒకసారి గమనించాల్సిందిగా ప్రజలను కూడా చెప్తున్నా. ప్రజలకి మీ ద్వారా చేరవేయాలని అడుగుతున్నా. ఈరోజు మా ఇంటి ముందర తెలుగుదేశం కార్యకర్తలతో చెత్త వేయించడం అనేది మీరందరూ చూస్తున్నారు. అంటే ప్రజలు వేసినారు, అప్పుడు ఆమె
యూట్యూబ్ ద్వారా ఆమె ఛానల్ ద్వారా వక్రీకరించి ప్రజలు వాళ్ళ ఇంటి ముందర మేయర్ ఇంటి ముందర చెత్త వేసినారని చెప్తున్నారు. అంటే ఆమె మీడియా మేము కూడా కేర్ చేయడం లేదమ్మా. ఆమె సొంత మీడియా ఒకటి పెట్టుకొని మీరు పనిచేసే చేయండి, నా గురించి మీరు రాయండి, రాయకపోయినాడు నా మీడియా ఉందని ఆలోచన చేస్తుంది. అంటే మీ మీడియా మీద కూడా నమ్మకం లేదు ఆమెకి. వాస్తవంగా ఈరోజు పొద్దున్నే అవినాష్ బర్త్డే చూసుకొని నేను తిరుపతి పోతుంటే రాజంపేట పక్క పుల్లంపేట దగ్గర నాకు తెలిసింది మా ఇంటి ముందర చెత్త వేస్తున్నారు, ధర్నా చేస్తున్నారు. ఎంత హీనమైన చర్య ఇది. ప్రజలు వచ్చినారంటే చెత్తతో ఏ మనిషి రాడు. ఇంటికి వచ్చి చెత్త ఎత్తాలి, మా వీధికి చెత్త బండి రాలని అడుగుతారు. ఈ చెత్త వేసింది తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలింటి కడప ఎమ్మెల్యే ప్రోత్సహించి మనుషుల్ని పంపించి వాళ్ళ మనుషులతో ఇచ్చిన చర్య ఇది. వీడియో క్లిప్పింగ్స్ అన్నీ ఉన్నాయి, ఎవరెవరు అటెండ్ అయింది, ఎవరెవరు చేసింది కూడా. ఈరోజు మేము ఎంతో నిశ్శబ్దంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కానీ దౌర్జన్యానికి రౌడీజానికి మేము ప్రోత్సహించేవాళ్ళం కాదు. అంటే అట్లా ప్రోత్సహించేవాళ్ళం అంటే 5 ఏళ్ల కిందట ఆమె కడపలో కూడా కాలు పెట్టి తిరిగేది కాదు. ఆమె క్యాన్వాస్ కూడా చేసుకునేది కాదు. ఏ రోజు కానీ ఆమె గురించి కానీ పార్టీలు కానీ ఎప్పుడు కానీ విమర్శించి కాదు. పార్టీలు ఎవరన్నా వచ్చిపోవచ్చు రావచ్చు అనే డెమోక్రసీ కంట్రీ మనది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 3 నెలలకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక బీహార్ లాగా, ఒక వెస్ట్ బెంగాల్ లాగా ఒక అరాచక పరిపాలన ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతుంది. అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే శాసనసభ్యులు కడప నగరంలో చెత్త వేయలేదు, మేయర్ ఇంటికాడ చెత్త వేయండి అని ఆమె ఉసిగల్పించి మా ఇంటి ముందు వేసిందంటే ఈ కేసులో ఆమె మొదటి ముద్దాయిగా చేర్చాలన్నది పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. అంటే నేను ఒక ఒత్తిడి తెలుగుదేశం పార్టీ నాయకులే కాదు, ఎస్పీ గారిని కానీ సిఐ గారిని కానీ అడిషనల్ ఎస్పీ గారిని కూడా అడుగుతున్నా పోలీసులని. కూతవేటులో మా ఇంటికి ఇక్కడి నుంచి 300 మీటర్లు ఉన్నది. 300 మీటర్లో 70 మంది మనుషులు తెలుగుదేశం నాయకులు పోతుంటే ఎస్బీ ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తున్నారు? ఒక్కరు ఉన్న ఆలోచన చేసి వాళ్ళు పోతున్నారు లేదా, ఏమన్నా వాళ్ళతో కుమ్ముకై చేశారు ఇది అని అపోహపడవచ్చు. అపోహ వస్తుంది మాకందరికీ. అంటే ఎక్కడో 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు మా ఇండ్లు ఉంటే అయ్యో పోలీసులు కూడా ఎంత బిజీగా ఉన్నారు, వాళ్ళంతా ట్రాఫిక్ పని మీద ఉన్నారు, ఏ డ్యూటీలు అందరినీ వేసినారు అనుకోవచ్చు. కేవలం కూతవేటులోనే 300 మీటర్లో మా ఇండ్లు ఉంటే, మా ఇంటి ముందర ఇంత అరాచకంగా తిరుగుతుంటే పోలీసులకు తెలియదా అని అడుగుతున్నా. నిజంగా ఈ రాష్ట్రంలో న్యాయాన్ని కాపాడేది లా అండ్ ఆర్డర్. ఫస్ట్ వాళ్ళే కన్ను మూసుకుంటే, ఒక మేయర్గా మొదట నా ఇంటికి ఇంత అరాచకం చేస్తే ఎంతో అనుకునేది. దీని మీద కఠినంగా చర్య తీసుకున్నాం. మేము కూడా ఇప్పుడు అనుకుంటే, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మా కార్యకర్తలు మేమందరం అనుకుంటే ఇప్పుడు ఎమ్మెల్యే మాధురి ఇంటికన్నా మేము వేయలేమా? 5 నిమిషాలు పట్టదు. ఇప్పుడే మా మనుషులందరూ వచ్చారు, మేమందరం పోవాలనుకుంటే ఆ ఇంటి ముందర చెత్త వేయాలంటే 5 నిమిషాలు పడతా. మాకు మానవత విలువలు ఉన్నాయి. ఒకరు బుద్ధి లేకుండా పని చేస్తే మేము బుద్ధి ఉండి ఆ పని చేయం. బుద్ధి ఉండే మనుషులు ఎవరు కానీ ఇట్లా చేయరు. పత్రికా ముఖంగా నువ్వు ముందు మాట్లాడి దానికి కౌంటర్ నేను ఇస్తే ఇలాంటి చర్యలు మీరు తీసుకునేది. ఖచ్చితంగా దీని మీద కమిషన్ పోతాను, ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలా. నిజంగా పోలీసు వాళ్ళు స్టేషన్ బెయిల్ ఇచ్చినా అని మేము ఒప్పుకోం. ఖచ్చితంగా అట్రాసిటీ కేసు పెట్టి వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసు పెట్టాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నా. మొదటి ముద్దాయి ఇది ప్రోత్సహించిన దానికి ఎమ్మెల్యే మీద కూడా కేసు పెట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.